తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులకు మద్దతు ఇవ్వడానికి ఏం ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రధానంగా ఏం డిమాండ్స్ చేస్తూ ఉన్నారు? భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్య దేశంలో 10 కోట్ల మంది పిల్లలు వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. కనీసం డైపర్లు కూడా లీక్ కావట్లేదు ఈ దేశంలో. ఎగ్జామ్ పేపర్లు డైపర్ పేపర్తో అన్న పెట్టండి, లేకపోతే ఎగ్జామ్కి పేపర్లకి డైపర్లు పెట్టమని అడుగుతున్నారు. మనిషి అనేటోడికి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటుంది. 10 కోట్ల మంది విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ గారు మీ దగ్గర ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి అని అడుగుతున్నారు. వరుసగా దాదాపు 1187 పేపర్లు లీక్ అయినాయి గత 12 సంవత్సరాల్లో. 86 పేపర్లు స్కామ్స్ అయినాయి. నీట్ ఎగ్జామ్కి దాదాపు 20 నుంచి 30 లక్షల మంది పిల్లలు ప్రిపేర్ అవుతారు. మా కొడుకు కూడా CUT ఎగ్జామ్ రాసిండు. 14 లక్షల మందిలో 600 ర్యాంక్ వచ్చింది. అయినా కూడా 2 సార్లు CUT ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతున్నాయి, లీకులు అవుతున్నాయి. ఈ లీకుల ప్రభుత్వాన్ని ప్యాక్ చేసి హుస్సేన్ సాగర్లో సముద్రంలో పడేయాలనేదే ఈ యువత వాయిస్. మేము జంజీ కాదు, నా వయసు 48. కానీ ఎందుకు మేము మద్దతు చేయాల్సి వస్తుందంటే ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరిక సమాజానికి పునాది. ప్రశ్న వల్లనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రశ్నిస్తే యాంటీ నేషన్, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, ప్రశ్నిస్తే యాంటీ తెలంగాణ, ప్రశ్నిస్తే యాంటీ భారత్ అంటే కుదరదు. ప్రశ్నని బొందబెట్టాలని చూస్తే 100 అడుగుల మందు పాతరై పేలిన నేల నుంచి తెలంగాణ యువత చెప్తుంది. జై జవాన్ జై కిసాన్ ఎట్లనో ఈరోజు జై యువత. ఈ భారతదేశంలో యువత బాధ్యత గల యువత. మాకు దేశంలో సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. ఇన్ని వనరులు ఉన్న, ఇన్ని సంపదలు ఉన్న భారతదేశం ఎందుకు అడక్కదింటుంది, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుంది, ఎందుకు ఉద్యోగాలు లేవంటే సరైన పొలిటికల్ విల్ పవర్ లేకపోవడము. సిద్ధాంతాలు రాద్ధాంతాలు చెప్పే రాజకీయ నాయకుల ఆస్తులేమో కోట్ల రూపాయలు వెలుగుతున్నాయి. రాజకీయ నాయకుల కొడుకులేమో అమెరికాలో బుర్జ్ ఖలీఫాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలకి పక్కన పెట్టాలనే భారతదేశం యువత జై జవాన్ జై కిసాన్ జై భారతదేశం యువత. వాడేవాడో సుప్రీంకోర్టు జడ్జి వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన వీళ్ళు బొద్దింకలు కాదు. వీళ్ళు ఈ భారతదేశపు భవిత, ఈ భారతదేశపు బాహుబలులు, ఈ భారతదేశపు పులులు, సింహాలు. కాబట్టి నేను ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నా, జో డర్గయా ఓ మర్గయా. తెలంగాణ నేల ప్రాణాలను తృణపాయంగా ఇచ్చే నేల. ఎవడైనా పుట్టినోడు సావు అనేది గ్యారంటీ, మిగతాది ఏది గ్యారంటీ. కాబట్టి తెలంగాణ నేల నుంచి భారతదేశంలో ఉన్న యువతకు ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, మీరు పోరాడండి. తెలంగాణలో యువత ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలంటున్నాం. ఆయన ఎందుకు రిజైన్ చేయాలంటే పేపర్ లీకేజ్లు వరుసగా అవుతున్నాయి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైలు ప్రమాదం జరిగితే ఆయన ఏం రైలు నడపలే, కానీ బాధ్యత గల మంత్రిగా రిజైన్ చేసిండు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఓ ప్రధానమంత్రి గారు మీకు నిజం వినపడదు, నిజం కనపడదు, నిజం మాట్లాడరు. సత్యమే విజయతే. ఈ భారతదేశం యువత కదిలింది. ఈ సాంప్రదాయ రాజకీయాలకి బొందబెట్టాలి. జై జవాన్ జై కిసాన్ జై భారత్ యువత. దేశంలో ఎడ్యుకేషన్ పాలసీలో ఏమైనా మార్పులు జరగాలన్నా నిజంగా కరెక్ట్ విద్య అందుతుందా? రాజ్యాంగం ఏమని ప్రామిస్ చేస్తుంది? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, హెల్త్ ఫర్ ఆల్ అని చెప్తుంది. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ భారతదేశ రాజ్యాంగం భారతదేశంలోని పౌరులందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, ఆత్మగౌరవంతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అంశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంది. గత కాలంలో చదువుకోవడం ఉండేది, ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నారు, చదువు అమ్ముతున్నారు, చదువు కొనుక్కుంటున్నారు బహిరంగ. చదువు అమ్ముతుంటే లక్షల రూపాయలు పెట్టి, వేల కోట్ల రూపాయలు పెట్టి టైము, ఎఫర్టు, ఒక నీట్ పరీక్ష ప్రిపేర్ కావాలన్నా, ఒక UPSC ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నా, ఒక CSAT ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నా సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. విలువైన సమయము, విలువైన ధనము, విలువైన కాలము తల్లిదండ్రులు వాళ్ళ ఆకాంక్షల కోసం పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలే గవర్నమెంట్లో ఉంటారు. బలిసినోడు ఎవడు వ్యాపారాలు చేస్తున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు. 85% యువత బడుగు బలహీన వర్గాలు, గరీబోళ్ళ పిల్లలు చదువుకుంటుంటే కనీసం ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం చేతగాని మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆయన మన్ కీ బాత్ కాదు, జన్ కీ బాత్ వినాలి. నువ్వు మంకీ అయినవు, నువ్వు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నోరు మాట్లాడదు. నువ్వు ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయలేని ప్రధానమంత్రివి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లోకనాయకుడట. ముందు జన్ కీ బాత్ విను. ఇట్లనే చేసినావు అనుకో, నీ ఫోటో పెట్టి పిల్లలు చెప్పులతో కొడతారు. ధర్మేంద్ర ప్రధాన్ ఫోటో పెట్టి 10 కోట్ల మంది చెప్పులతో కొడితే ఇక నీకు ఇజ్జత్ ఏముంటుంది? కాబట్టి మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, యూ షుడ్ రిజైన్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్, we are shame on you. We are shame on this undemocratic government. పాలకులు చెప్తా ఉన్నారు దేశం వెలిగిపోతా ఉంది, ఎప్పుడు లేనంతగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు పాలకులు కాదు, ప్రజలని పీక్క తినే పందికొక్కులు. కాబట్టి పాలకుల చేతిలో కాదు, వాళ్ళు ప్రజాస్వామ్య సేవకులు. ఎవడు పాలకుడు లేడు ఇక్కడ. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే దేవుళ్ళు.
ప్రజలతే నియమించబడ్డ ప్రజా సేవకుడు సేవ చేయమంటే నలుగురు గన్మెన్లు పెట్టుకొని రుబాబు చేస్తున్నాడు. మీరు రుబాబు నడవదు, రాజకీయం బంద్ చేయాలి, ప్రజాకీయం చేయాలి. రాజుల కాలంలో రాజకీయం ఉంటుంది. రాజకీయం ఎందుకు? కుర్చీ కాపాడుకోవడానికి మంత్రం తంత్రం కుతంత్రం చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాకీయం చేయాలి. ప్రజలే ఫైనల్, ప్రజలు ఏది చెప్తే అదే నడుస్తుంది. చివరిగా దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందా? ఈ ఉద్యమాలు చూస్తే ఏమనిపిస్తాం? ఎక్కడైనా కూడా ప్రపంచంలో ప్రపంచ చరిత్రని మార్చింది మొత్తం కూడా యువతనే. 25 ఏళ్ల లోపు 30 ఏళ్ల లోపు నాగరిక సమాజంలో గత 1000 ఏళ్ళు తీసుకోండి, ప్రపంచ చరిత్రని మార్చిందంతా యువత. కాబట్టి యువతతో విద్యార్థితో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా కూలిపోతుంది. అది నియంతృత్వ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా. నిజంగా మోడీ అనేటోడికి మనసు ఉంటే 10 కోట్ల మంది తల్లిదండ్రుల ఘోష ఎందుకు వినపడదు? 10 కోట్ల మంది ముఖ్యమా, నీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా? 1 కోటి మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడుగుతుంటే కూడా సిగ్గు శరం మానం లేకుండా, లజ్జ లేకుండా, భారతదేశం అంటేనే ధర్మం న్యాయం నీతి జాతి, రామరాజ్యం ఇదే చెప్పిందా? రాముడు ఒక్క అపనింద వస్తేనే తన సొంత భార్యనే అడవులకు వదిలేసినోడు. రామరాజ్యం అంటే నీతి నిజాయితీ స్వార్థం లేకుండా ఒక్క మాట కూడా పడడు. రామరాజ్యం అంటే రాజు అనేటోడు ప్రజలు ప్రశ్నించక ముందే వాడు మేల్కొంటాడు. నిజాం కాలంలో నిజాం రాజు కూడా ప్రజలు అర్ధరాత్రి గంట కొడితే వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాడు. ఈరోజు 1 కోట్ల మంది 10 కోట్ల మంది విద్యార్థులు ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి రిజైన్ చేయమడుగుతున్నాడు. వీళ్ళ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నిజాయితీ ఉంది. భారతదేశం మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. మా యువత శక్తితో పెట్టుకుంటే ఆర్మీ కాదు, పోలీసులు కాదు, ఏది కూడా తట్టుకోలేదు. మిస్టర్ మోడీ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఇమీడియట్లీ, వీఆర్ డిమాండింగ్ ధర్మేంద్ర ప్రధాన్ యూ షుడ్ రిజైన్. గారు, శ్యామ్ గారు, మీరు మద్దతు తెలపడానికి వచ్చారా? మా సంపూర్ణమైనటువంటి మద్దతు కాక్రోచ్కి ఉంటుంది. థ్యాంక్ యూ. మాట్లాడండి, ఎందుకు మద్దతు తెలపాల్సి వస్తుంది? అంటే ఎవరు మాట్లాడినా, ఇప్పుడు మేము మాట్లాడితే అర్బన్ నక్సలేట్లు, మేము మాట్లాడితే తుకుడే గ్యాంగు, మేము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువత కాక్రోచెస్. నువ్వు ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వవు, ఏం మాట్లాడతాడండి? ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది లాయర్లు, సామాజిక కార్యకర్తలు, కొంతమంది యువత ఆర్టీఐ కార్యకర్తలుగా మారాడని చెప్తాడా? చూడు, వీళ్ళందరూ నీకు ఆర్టీఐ కార్యకర్తలాగా అనిపిస్తా ఉన్నారా? ఖబర్దార్ ధర్మేంద్ర ప్రధాన్, నువ్వు రాజీనామా చేయాలి. లేకపోతే పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించి రాజీనామా చేయాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి. ఎవరికి ఇచ్చినావు 2 కోట్ల ఉద్యోగాలు? పోనీ మా సౌత్కి ఇవ్వలే, నీ నార్త్ వాళ్ళకని ఇచ్చినావా? ఇయ్యలే. అన్ని పేపర్లు కింది నుంచి మా దాకా అన్ని పేపర్ లీకేజ్. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఇదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్ పెట్టి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాడు, మళ్ళీ పత్తకలేడు. కాబట్టి మేమేమంటున్నాం, యువత ఆగ్రహాన్ని చూడకండి. నేపాల్లో ఎదురైనటువంటి సమస్య మీకు ఎదురైందని కనుక ఇంట్లోకి వచ్చి నిరుద్యోగులు, నేపాల్లో ఉన్నటువంటి యువత 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఇంట్లోకి వచ్చి గ్యాస్ బండలు ఎత్తుకొని పోయారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత అంతో ఇంతో, మాకు చదువు లేదండి, వేల సంవత్సరాల నుంచి చదువుకున్న యువత అంతా వీళ్ళందరూ ఎవరు? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు, మీ కొడుకుల బిడ్డలు. మీకు ఉద్యోగం వచ్చింది. నరేంద్ర మోడీ గారు 13 ఏళ్ల నుంచి ఉద్యోగంలో కూర్చున్నాడు. 15 లక్షల సూట్ వేసుకొని తిరుగుతాడు ఆయన, సపరేట్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతాడు. మరి నిరుద్యోగులు ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోకుండా, ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి? మీకు స్వేచ్ఛ ఉన్నందుకే జంతర్ మంతర్లో పర్మిషన్ ఇచ్చడం. పర్మిషన్ ఇవ్వడానికి నువ్వెవరు ఇవ్వడానికి పర్మిషన్? డెమోక్రసీ మా ఫండమెంటల్ రైట్, ఇది మా హక్కు. నువ్వెవరు ఇవ్వడానికి? అంటే నీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు, మేము వ్యక్తిగత దూషణలు చేయడానికి పెట్టుకున్నారా ఈ కాక్రోచ్ జనత? నరేంద్ర మోడీ గారు ఏం తింటుర్రు, ఏడ పండుకుంటుర్రు? 2 గంటలే పండుకుంటాడంట ఆయన, మిగతా గంటలు పని చేస్తారంట. మరి ఏది పని చేస్తే ఆయన రాజీనామా తొలగించండి కేంద్ర క్యాబినెట్ల నుంచి. నిరుద్యోగులు అడుగుతుర్రు. అంటే ఇప్పుడు జంజీ కాలం నడుస్తుంది. దేశంలో యువత ఏం మార్పు కోరుకుంటుంది? వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఒకటే బ్రదర్, ఎస్, వాళ్ళు ఏమంటారు? రఘునందన్ సార్ ఏమంటాడు? బజ్జీలు అమ్ముకోవడం. ఆయనేమో బజ్జీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం అంటాడు. మరి నువ్వు రాజీనామా చేసి నువ్వు కూడా బజ్జీలు అమ్ముకో అయిపోయింది కదా. సమోసాలు బజ్జీలు అమ్ముకోవడం కోసమా 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏంటండి? నీకేమో మురుమురాలు దారుమురాలు తినడానికి టైం ఉంటుంది, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి టైం ఉండదు. కాబట్టి ఇలా మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నిరుద్యోగుల సమస్యను పట్టించుకోండి. మేము రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, శ్రీకాంతాచార్య ఎవరికోసం చచ్చిపోయిండు? మా నీళ్లు మా నిధులు మా నియామకాలు, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు. కాబట్టి మాకు దక్కాలన్నాడు. స్వాతంత్ర సమర యోధులు ఫోటోలు పెట్టుకున్నారు ఇక్కడ. వీళ్ళు మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులా కనపడుతున్నారా? ఉద్దమ్ సింగ్ ఫోటోలు పట్టుకున్నారు, భగత్ సింగ్ ఫోటోలు పట్టుకున్నారు, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పట్టుకున్నారు, మహాత్మా జ్యోతిబా పూలే ఫోటోలు పట్టుకున్నారు, సావిత్రిబాయి ఫులే ఫోటోలు పట్టుకున్నారు, డెమోక్రసీని పట్టుకున్నారు. మాకు ఏ రాజకీయాలకు సంబంధం లేదు. డిజిటల్ మీడియానే చూసినావు, మెయిన్ స్క్రిప్ట్ లైవ్లోకి వచ్చిరనుకో తట్టుకోలేవు. కాబట్టి వీళ్ళు పార్లమెంటు ముట్టడికి రాకముందే నువ్వు నీతిగా నిజాయితీగా పేపర్ లీకేజ్లు చేయకుండా ఎగ్జామ్స్ పెట్టు, నోటిఫికేషన్లు వాళ్ళకు ఉద్యోగాలు, ఏ పంచాయతీ ఉండదు. చివరిగా తెలంగాణ భవిష్యత్తులో కాక్రోచ్ జనతా పార్టీలో
జైన్ కాబోతున్నాడా? నేను ఎందులో జాయిన్ కాను బ్రదర్. ప్రజలకు ఏది న్యాయం అయితే ఒకవేళ ప్రజలు నిరంగా జాయిన్ గా అని చెప్పారు అనుకో, ఇప్పుడు కాక్రోచ్తో పాటు మేము అందరూ నడుస్తాం. నేనే కాదు కదా, దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహాయిస్తే అందరూ నడుస్తూ ఉన్నారు. బీజేపీ మినహాయిస్తే అందరూ కాక్రోచ్ వెనకాల నడుస్తాం బ్రదర్. మేము కూడా కాక్రోచ్లమే. మా ఇంట్లో మా చెల్లె కాక్రోచ్ నిరుద్యోగి, మా తమ్ముడు కాక్రోచ్ నిరుద్యోగి, నేను కూడా నిరుద్యోగ కాక్రోచ్ని. అట్లా రైట్. మనతో సామాజిక ఉద్యమకారురాలు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్కు మీరు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారా? ఖచ్చితంగా అంటే పార్టీకి మద్దతు అని కాదండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం సరైనది, అసలు కరెక్ట్ సమయంలో జరుగుతోంది. ఎందుకంటే ఇది ఎప్పుడో జరగవలసింది. మన దేశంలో 1970లో ఎట్లయితే జయప్రకాష్ నారాయణ్ తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఎలాగుందో అదే ఉద్యమాన్ని ఇది తలపిస్తుంది. నా ఉద్దేశంలో ఇది ఎక్కువ లాంగ్ టర్మ్ నడవాలని, మంచి క్రమశిక్షణతోటి శాంతియుతంగా వీళ్ళు ఇంకా యువతకి సంబంధించిన ఇతర విషయాల మీద పనిచేస్తూ తీసుకురావాలి. ఎందుకంటే ఒక బాయిలింగ్ పాయింట్ అనేది వచ్చేసింది దేశంలో. ఏ రాజకీయ నాయకులు అందరూ కూడా ఎంతసేపు వాళ్ళ జేబులు నింపుకోవడము, వాళ్ళ కుర్చీల కోసం చూసుకుంటున్నారు తప్ప ఎప్పుడూ కూడా ప్రజలకేం కావాలి, యువతకేం కావాలి అనే విషయం లేదు. ఈరోజు కరప్షన్ అనేది తారా స్థాయికి జరిగిపోయింది. వీళ్ళందరూ కూడా ఈ స్వార్థ, అంటే నా ఉద్దేశంలో కేవలం బీజేపీ మోడీ గారే కాదు, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఈ ఉద్యమం అనేది నడవాలి అని నేను ఆశిస్తున్నాను. వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మేము ఖచ్చితంగా సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ రైట్ టైం అట్ ద రైట్ ప్లేస్. రైట్ మేడం, యువత కూడా చదువుకోకుండా అనవసరంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకు, దేశంలో ఏం జరిగింది, వెలిగిపోతుంది కదా దేశం అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎక్కడ వెలిగిపోతుందండి, మొత్తం నాశనం అయిపోతుంటే. అసలు ఎప్పుడో జరగాల్సిన ఉద్యమం. ఎందుకంటే మేము ఉద్యమకారులుగా దాదాపు 10-15-20 సంవత్సరాల నుంచి అయ్యో యువత రావడం లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు, వీళ్ళకి ఏం పట్టట్లేదా, ఎందుకంటే రైతులు అనేవాళ్ళు, మాది రైతాంగ ఉద్యమం నడుస్తుంది, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ యువత ఎందుకు రావడం లేదు, వీళ్ళకి ఎందుకు బాధ్యత లేదు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడే ఉద్యమాల్లోకి వెళ్ళాం. ఏదంటే మా స్టూడెంట్స్గా ప్రతి ఒక్క ఉద్యమానికి అప్పట్లో స్టూడెంట్సే ముందుండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కార్పొరేట్ చదువులు వచ్చిన తర్వాత అసలు పిల్లలు అనేవాళ్ళు ఉద్యమాల్లో కానీ సామాజిక సమస్యల మీద కానీ స్పందించడం లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా దేశానికి అవసరం. వీళ్ళు చేస్తున్నది చేయాలా. ఎందుకంటే అలా అనుకుంటే మన స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా అందరు రోడ్డు మీద ఎక్కారు, అప్పుడు కూడా యువత వచ్చారు. భగత్ సింగ్ కూడా మరి అలా అనుకుంటే ఆయన ఇంట్లో కూర్చునేవాడు కదా. భగత్ సింగ్ ఆ రోజు అలాంటి వాళ్ళు కొట్లాడినందుకే కదా మనకి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి మళ్ళీ మనం స్వాతంత్రం పొందాలి. దానికోసం యువత కదిలినందుకు సంతోషం. వీళ్ళు ఇదే విధంగా ఏదైతే చదువు, ముఖ్యంగా వాళ్ళ చదువులు, మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మూతపడుతున్నాయి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోతుంది, సామాన్య ప్రజలకు చదువు అనేది దొరకట్లేదు. కాబట్టి వీళ్ళు ఇంకా ఫర్దర్గా వెళ్ళి ప్రాపర్గా ఒక ఐడియాలజీ తోటి పని చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.